హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ పునర్జన్మ. ఈ కథను రచించిన వారు నై మోహన్ రావు గారు, పార్వతీపురం. పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి. వారికి పద్మాకరుడనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తులు. భక్తులను సేవించటం అంటే ఆసక్తి కలవారును. కమలాకరుడుకు కడు పేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము, నామధేవు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు. వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం! మీరందరూ ఒక్కమారుగా దర్శనమివ్వటం నా పూర్వజన్మ విశేషం తప్ప మరేమిటి? దయ ఉంచి ఈ పూట మా ఇంటి ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు. అందుకు వారు, ఓ ఈ కమలాకరా, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము. కానైతే పాపం మీకు జరుగుబాటు తక్కువే. నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే. మేము ఒక్కళ్ళము ఇద్దరము కాము. మా అందరికి ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఈ మాటలకు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యో, ఎంత మాట చెప్పారు! మీరన్నట్టు నేను యాయవార వృత్తిలో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే. అయితే నా జనని జనకులైన రుక్మిణి కృష్ణులు మహాదైశ్వర్య సంపన్నులు. వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు. అతనికి భగవంతుని యందు గల నమ్మిక చూచి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకరా, మేం పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము. నీ ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు చాలా సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ళ ఇళ్లకు పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలైపోయినాయి. అందుచేత కొడుకును పిలిచి, నాయనా పద్మాకరా, కట్టెలైపోయినాయి. ఆ మూల కాసిని పిడకలు తీసి చప్పున పట్టుకురా అంది. వాడు గబగబా పోయి పిడకలు తీయబోతుండగా ఎన్నాళ్ల నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది. వాడు అమ్మా అని ఒక కేక వేస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూసింది. నిశ్చేష్టురాలైపోయింది. కింద పడి ఉన్న బిడ్డ శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది. అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకొని భగవన్నామ కీర్తన చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధానంగా భోజనానికి కూర్చోండని అన్నాడు. భోజనానికి కూర్చొని ముందు ఆ భక్తులు పిల్లవాడిని కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు మిన్నుకున్నాడు. వారు దివ్య దృష్టి గల వాళ్ళు అంతా గ్రహించారు. కమలాకరునితో, కుర్రవాణ్ణి పిలవండి, అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామధేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డారు. మృత కళేబరం ఇంట్లో ఉన్నదని నిజం చెప్తే వారు భోజనం చేయరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకోజూశాడు. అలా కాదు, ఆ పసివాడి పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేదే లేదు అని పట్టుబట్టాడు. అది వరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామధేవుడు. గత్యంతరం తోచలేదు కమలాకరునికి. కరుణాసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై, భక్తా, నీకేం కావాలి అని అడిగేసరికి కమలాకరుడు, దేవా, నా ఇంటికి మహానుభావులు ఎందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కొడుకును పంక్తి వస్తే గాని వీలు లేదని వారు పట్టుపట్టారు. కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది. దయామయ, కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి.
ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి సరే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి లేచి వచ్చిన వాడిలాగా లేచి కూర్చుని, అమ్మా దాహం దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చుని చోటికి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాడిని కౌగిలించుకొని, అయ్యలారా, మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు, మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణ రాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిన కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు. మారిన నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళలో శ్మశానాల వెంట ఎంతకాలం తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవటం వల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉన్నది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురైన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు, అంత అందగత్త కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్లి చేసుకోవడం నాగరాజుకి ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత ఊరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో పనిలో పనిగా రత్నాన్ని పెళ్లి చేసుకుని వెంట పెట్టుకుపో అన్నారు. నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లో షికారుకి వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగు మీద తల దాచుకున్నాడు. అయితే ఆసరికి అతను బాగా తడిసిపోయాడు. అయ్యో, బాగా తడిసిపోయావు, లోపలికి రా బాబు అంటూ కిటికీలోంచి అతను చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది. నాగరాజు మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు. సంధ్య, పొడిగుడ్డ తీసుకురామ్మా, ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేకపెట్టింది. అందమైన పేరు అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్ళ గజ్జల గలగల శ్రావ్యంగా వినిపించిన గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మం దాకా వెళ్ళి బట్ట అందుకున్నది. నాగరాజు తడిసిన తల తుడుచుకుంటూ ఉండగా, కాసిని వేడి పాలు పట్టుకురా సంధ్య అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ. తర్వాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది. తనను గురించి చెప్పింది. వాళ్ళు ఆ ఊరికి కొత్తగా వచ్చారు. కౌలుకి ఇచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు. ఆమెకు సంధ్య ఒక్కతే కూతురు. ముసలావిడ భర్త చాలా కాలం కిందట పోయాడు. సంధ్యను చూడాలని నాగరాజుకి చాలా కోరికగా ఉన్నది. కానీ పాలు కూడా గుమ్మం దాకా వెళ్ళి ముసలావిడి అందుకోవడంతో అతడికి అవకాశం చిక్కలేదు. మర్నాడు పని కట్టుకుని ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కుడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, మా సంధ్య తోచినప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అన్నది. ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన పలహారం అందించింది. కానీ ఆమె దర్శనం మాత్రం కాలేదు. ఆ మర్నాడు తమ దొడ్లో కాసిని 2 దానిమ్మ పళ్ళు తీసుకుని నాగరాజు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపల నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడ అతన్ని గమనించలేదు. ముసలావిడ దగ్గర చేరవేసి ఉన్న తలుపు తోస్తూ, ఇప్పుడే వచ్చావా బాబు, మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మర్చిపోతుంది అన్నది. లోపల గదిలో ఉన్న సంధ్య నాగరాజు కళ్ళబడలేదు. అతడు దానిమ్మ పళ్లను ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా ఆమెనే పెళ్లాడాలని దృఢ నిశ్చయానికి వచ్చేశాడు నాగరాజు. మర్నాడు ఎలాగైనా సరే సంధ్యను చూడాలని, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. నాగరాజు మరుసటి రోజున సంధ్య వాళ్ళ ఇంటి సమీపిస్తుండగా హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దు ఒకటి అతన్ని పొడిచి పారిపోయింది. నాగరాజు కింద పడిపోయాడు.
అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఆ అలికిడికి ముసలావిడ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఆమె నాగరాజును చూసి, అయ్యో, ఏం జరిగింది? చేతి నుంచి ఆ రక్తం కారుతున్నది, లోపలికి రా అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన నాగరాజు చెయ్యి పట్టుకున్నది. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందు నుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజుని ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, సంధ్య, చెంబుతో నీళ్లు పట్టుకురా అని గట్టిగా కేక పెట్టింది. నడవ గది కిటికీ వద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉంది. ఆమె ముఖ కవలికల్లో జాలి, ఆతురత లాంటి లక్షణాలే లేవు. తీరా తల్లి కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ల చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటికి వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధి తెచ్చిన నీళ్లతో నాగరాజు గాయం కడిగింది. ఆ తర్వాత పసుపు, శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది. సంధ్య పసుపు, గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పు బాబు, నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి అని అడిగింది. వెంటనే నాగరాజు, మా మేనమామ కూతురుతో నా పెళ్లి జరగబోతున్నది, మీరు సంధ్య తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అయినా ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పాడు అనేది మీరు సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఊహించి. ఇక విక్రమార్కుడి సమాధానం ఏమిటో వినేద్దామా మరి? నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి గుణాలుండాలి. అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికి ఉండవలసిన కనీస గుణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, స్నేహధర్మం వంటి గుణాలు తప్పకుండా ఉండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు. సంధ్య నాగరాజు గాయాన్ని, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చెల్లించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని ఈ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశిని కాక కనీస అర్హతలైన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతుర్ని పెళ్లాడటానికి నాగరాజు నిశ్చయించుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.